ఈ వారం మీకు ఇష్టమైన సీరియల్ బ్రహ్మముడిలో ఏం జరిగిందో తెలుసుకోండి. జనవరి 8 మూర్తి కావ్యకు వారి ఇంటికి వెళ్లవద్దని సలహా ఇస్తాడు. ఆ రోజు తర్వాత కళ్యాణ్ పెళ్లికి సంబంధించి కావ్యపై ఆరోపణలు చేసినందుకు స్వప్న రుద్రాణిపై కోపంగా ఉంటుంది. జనవరి 9 కళ్యాణ్ వేషధారణలో అనామిక మారిందని కుటుంబ సభ్యులు ప్రశంసించారు. మరోవైపు అన్నపూర్ణ మూర్తికి, కనకంకి అప్పు పెళ్లి గురించి సలహా ఇస్తుంది. జనవరి 10 ఇంద్రాదేవి స్వప్న మరియు కావ్యలను అనామికతో కర్మ చేయమని కోరింది. తరువాత ఆమె తన నిర్ణయం గురించి అనామికను ఒప్పించమని ధన్య లక్ష్మికి సూచించింది. జనవరి 11 స్వప్న తన పనులు అప్పగించినందుకు రుద్రాణి చిరాకుగా అనిపిస్తుంది. ఇంకొక చోట కనకం మరియు కావ్య అప్పు యొక్క విపత్కర పరిస్థితి గురించి డాక్టర్ తెలియజేసిన తర్వాత ఆందోళన చెందుతారు. జనవరి 12 అప్పు ప్రమాద వార్తను రాజ్ కుటుంబంతో పంచుకున్నాడు. కావ్య అభ్యర్థన మేరకు కళ్యాణ్ రక్తదానం చేయడం ద్వారా అప్పుకు సహాయం చేస్తాడు. జనవరి 13 తమ పూజా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు కావ్య అనామికకు క్షమాపణలు చెప్పింది. ఆ రోజు తర్వాత కళ్యాణ్ అనామికకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. గత వారం మీకు ఇష్టమైన సీరియల్ బ్రహ్మముడిలో ఏమి జరిగిందో తెలుసుకొనుటకు ప్లీజ్ సబ్స్క్రైబ్.